అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా సీరియస్ కానీ ఎంతో అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే హై బ్లడ్ ప్రెషర్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మనమందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు. రండి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు లక్షలాది మందిపై ప్రభావం చూపుతూ మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తూ కాని కనీసం ఎలాంటి శబ్దం చెయ్యని, ఎలాంటి ముందస్తు లక్షణాలు చూపించని ఆ ఆరోగ్య సమస్య ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మీరు ఊహించింది కరెక్టే. ఈ సైలెంట్ కిల్లర్ మరేమిటో కాదు, హై బ్లడ్ ప్రెషర్. ఈ సమస్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడం ద్వారా మన సమాజాన్ని మరింత యాక్టివ్గా, ఆరోగ్యంగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే: 1. ఈ సైలెంట్ కిల్లర్ను గుర్తించడం. 2. ఆ నంబర్ల వెనక ఉన్న అసలు కథను డీకోడ్ చేయడం. 3. ఒత్తిడి వల్ల వచ్చే ట్రిగర్లు, స్పైక్స్ గురించి తెలుసుకోవడం. 4. శరీరంలో దాగి ఉన్న దీని ప్రభావం. 5. మన కలర్ఫుల్ డాష్ డైట్ పరిష్కారం. మరియు చివరగా ఆరోగ్యకరమైన సమాజం కోసం మనం అలవర్చుకోవలసిన అలవాట్లు. సరే, ముందుగా మొదటి విభాగానికి వెళ్దాం. సైలెంట్ కిల్లర్ను గుర్తించడం. అసలు ఈ బ్లడ్ ప్రెషర్ లేదా రక్తపోటు అంటే ఏదో పెద్ద భయంకరమైన పదం అనుకోకండి. సింపుల్గా చెప్పాలంటే మన గుండె కుట్టుకున్న ప్రతిసారీ అది రక్తాన్ని మన రక్తనాళాల్లోకి పంపుతుంది కదా. అప్పుడు ఆ రక్తం రక్తనాళాల గోడలపై నెట్టే ఒత్తిడినే రక్తపోటు అంటారు. అంటే మన శరీరంలోని ప్రతి చిన్న భాగానికి ఆక్సిజన్, పోషకాలు అందాలంటే ఈ ఒత్తిడి ఉండటం చాలా అవసరమన్నమాట. మరి దీన్ని ఎలా కొలుస్తారో ఎప్పుడైనా గమనించారా? ఇది నిజంగా ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతి. డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందుగా మన పైచేతికి ఒక కఫ్ కడతారు. ఆ తర్వాత రక్త ప్రవాహాన్ని కాసేపు ఆపడానికి అందులో గాలి నింపుతారు. ఆపై మెల్లగా గాలిని వదులుతూ రక్తం తిరిగి ప్రవహించడం మొదలైనప్పుడు వచ్చే ఆ మొదటి పల్స్ శబ్దాన్ని స్టెథోస్కోప్తో జాగ్రత్తగా వింటారు. ఆ క్షణమే మన నంబర్స్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు రెండవ విభాగం చూద్దాం: నంబర్లను డీకోడ్ చేయడం. డాక్టర్ దగ్గర చెక్ చేయించుకున్నప్పుడు 120/80 అనే ఈ నంబర్లను మనమందరం ఎప్పుడోకప్పుడు వినే ఉంటాం కదా. ఇక్కడసలు మ్యాటర్ ఏమిటంటే, పై నంబర్ అంటే 120ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. అంటే గుండె రక్తాన్ని పంప్ చేస్తున్నప్పుడు ఉండే ఒత్తిడి. ఇక కిందున్న 80 ఉంది చూశారు, దాన్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. ఇది రెండు హృదయ స్పందనల మధ్య గుండె కాస్త రిలాక్స్ అవుతున్నప్పుడు ఉండే ఒత్తిడి. ఈ నంబర్లు ఈ రేంజ్లో ఉంటే మన గుండె చాలా పర్ఫెక్ట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లే లెక్క. ఇక్కడ ఒక్కసారి గమనించండి, హై బ్లడ్ ప్రెషర్ రావడానికి రకరకాల కారణాలుంటాయి. అందులో మన వయస్సు లేదా మన తాత ముత్తాతల నుంచి వచ్చే జన్యుపరమైన కారణాలు మనం మార్చలేనివి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, కుడివైకున్న కారణాలు చూడండి. ఉప్పు ఎక్కువగా తినడం, బరువు పెరగడం, విపరీతమైన ఒత్తిడికి గురికావడం, వ్యాయామం చెయ్యకపోవడం, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవే. వీటిని మనం ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అంటే మన ఆరోగ్యం 100% మన చేతుల్లోనే ఉందన్నమాట. నెక్స్ట్, మూడవ విభాగం: ట్రిగ్గర్లు, ఒత్తిడి మరియు స్పైక్స్. ఇది ఎలా జరుగుతాయో చూద్దాం. ఉదయం హడావడిగా ఆఫీస్కి వెళ్లేటప్పుడు పెద్ద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు ఎంత చిరాకొస్తుందో మనందరికీ అనుభవమే. ఆ టైంలో వచ్చే కోపానికి బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పెరుగుతుంది. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి భయంతో బీపీ పెరుగుతుంది. ఇవి కేవలం తాత్కాలిక స్పైక్స్ మాత్రమే. కానీ అసలు ప్రమాదమెక్కడ వస్తుందంటే, రోజంతా నెలల తరబడి బ్లడ్ ప్రెషర్ ఏమాత్రం తగ్గకుండా అలాగే ఎక్కువగా ఉండే క్రానిక్ హైపర్ టెన్షన్ వల్ల. ఈ దీర్ఘకాలిక సమస్య మనకు నిజంగా చాలా డేంజర్. అసలు ఈ ఒత్తిడి వచ్చినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? అదొక అద్భుతమైన మెకానిజం. ఏదైనా ప్రాణాపాయం ఎదురైనప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రకృతి మనకు ఇచ్చిన సిస్టమే ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. అడ్రినలిన్ పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తనాళాలు కుంచుకుపోతాయి. కార్టిసాల్ ఈ రియాక్షన్ను కంటిన్యూ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడంటే, మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకొచ్చే చిన్న చిన్న టెన్షన్లకు కూడా మన శరీరం పదే పదే ఈ రసాయనాలను రిలీజ్ చేస్తుంది. దీనివల్లే మన రక్తనాళాలపై విపరీతమైన భారం పడి బీపీ పెరుగుతుంది. ఇక నాలుగవ విభాగంలోకి అడుగుపెడదాం. అదే శరీరంలో దాగి ఉన్న ప్రభావం. దీన్ని సైలెంట్ కిల్లర్ అని ఊరికే అనలేదండి.
అధిక రక్తపోటు వల్ల కేవలం మన గుండెకు మాత్రమే కాదు ముప్పు, దానివల్ల మెదడులో స్ట్రోక్ రావచ్చు, కంటిచూపు ఎఫెక్ట్ అవ్వచ్చు, అలాగే మన కిడ్నీలు కూడా సైలెంట్గా దెబ్బతినచ్చు. ఎగ్జాక్ట్గా అందుకే దీన్ని ముందుగానే కంట్రోల్ చేసుకోవటం ద్వారా మన మొత్తం శరీరాన్ని, మన భవిష్యత్తు సంతోషాన్ని మనం కాపాడుకోవచ్చు. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. అదేమైనా 5వ విభాగం, డాష్ డైట్ పరిష్కారం. వావ్! ఎంతో ఆకర్షణీయంగా, కలర్ఫుల్గా ఉన్న ఈ ఫ్రెష్ బఠానీలను, ఈ కూరగాయలను చూడండి. గుండెకు మేలు చేసే ఆహారం అనగానే ఏదో చప్పగా, బోరు కొట్టేలా ఉండాలని ఎవరన్నారు? అది అద్భుతంగా, తాజాగా, తినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ డాష్ డయట్ అనేది ఎంత రుచికరంగా ఉంటుందో మన గుండెకి అంతకంటే ఎక్కువ మేలు చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డాష్ డైట్ ప్లాన్ ఇదే. మన రోజువారీ భోజనంలో తృణధాన్యాలు ఎక్కువగా ఉండాలి. అలాగే ప్రతిరోజు కనీసం 4-5 రకాల రంగురంగుల కూరగాయలు, తాజా పండ్లు ఉండాలి. దీంతోపాటు తక్కువ కొవ్వున్న పాల పదార్థాలు మరియు ఫ్యాట్ లేని లీన్ మీట్. ఇలా మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మన గుండె అంత సేఫ్గా ఉన్నట్లు. ఇది మనం ప్రతిరోజు ఫాలో అవ్వగలిగే చాలా ఈజీ ప్లాన్ అండి. ఇక్కడ మనం మర్చిపోకూడని అతిపెద్ద విలన్ ఒకడున్నాడు. అదే ఉప్పండి. మనం బయట కొనే ప్యాకేజ్డ్ ఫుడ్స్లో, స్నాక్స్లో మనకు తెలియకుండానే విపరీతమైన ఉప్పు దాగి ఉంటుంది. ఇది నిజంగా షాకింగ్ కదూ? మన రోజువారీ ఉప్పు వాడకాన్ని కేవలం 1500 మిల్లీగ్రాములకు గనక తగ్గించుకుంటే చాలు, మన రక్తనాళాలకు ఎంతో రిలీఫ్ దొరుకుతుంది. బ్లడ్ ప్రెషర్ ఇట్టే కంట్రోల్లోకొస్తుంది. ఇక మన చివరి 6వ విభాగానికి వచ్చేశాం. ఆరోగ్యకరమైన సమాజం కోసం మనం చేసుకోవాల్సిన అలవాట్లు. కిచెన్ దాటి బయటకొస్తే మనం యాక్టివ్గా ఉండటానికి కొన్ని అద్భుతమైన లైఫ్ స్టైల్ అలవాట్లు ఉన్నాయి. రోజూ కేవలం ఒక 30 నిమిషాల పాటు మీకు నచ్చిన వ్యాయామం చేయటం, బరువును కంట్రోల్లో ఉంచుకోవటం, రాత్రిపూట ప్రశాంతమైన నిద్రపోవటం, మరియు కాస్త మైండ్ఫుల్గా ఉండటం. ఇవి మనం ఏవో కష్టపడి చేయాల్సిన పనులు కాదండి. ఇవి మనల్ని రోజంతా ఎంత ఉత్సాహంగా, యాక్టివ్గా ఉంచుతాయో మీరే గమనిస్తారు. మన ఈనాటి విశ్లేషణ తాలూకు అసలైన సందేశం ఇక్కడే ఉంది. మనం మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే మనం నిజంగా సంతోషంగా ఉంటాము. 100% నిజం కదండి. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగుంటే ఆ సంతోషం కుటుంబానికి, స్నేహితులకు, చివరికి మన మొత్తం సమాజానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది. మరి ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనకు మనం వేసుకుందాం. రేపు మన గుండెను మరింత పదిలంగా కాపాడుకోవడానికి ఈరోజు మీ ఆహారంలో లేదా అలవాట్లలో మీరు చేయబోయే ఆ చిన్న కలర్ఫుల్ మార్పు ఏమిటి? ఆ ఒక్క చిన్న నిర్ణయం మన భవిష్యత్తును ఎంత అద్భుతంగా మారుస్తుందో ఒకసారి ఊహించండి. ఈ సమాచారం మీకందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆరోగ్యకరమైన స్నేహితులు మరియు మెరుగైన సమాజం కోసం దయచేసి ఈ విశ్లేషణను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు పంచుకునే ఈ చిన్న సమాచారం మీ ఆత్మీయుల జీవితాలను కాపాడగలదు. అలాగే దయచేసి కింద కామెంట్స్లో తెలియచేయండి. తదుపరి మనం ఏ నిర్దిష్టమైన ఆరోగ్య సమస్య లేదా ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందో మీ సలహాలు ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు అందరికీ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.